Garuda Express, an international courier service. వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నగరి ఎమ్మెల్యే నటి రోజా తీరు చికాకు తెప్పిస్తుందా? ఆమెకు హెచ్చరికలు జారీ చేశారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. రోజా నిత్యం టీడీపీ ప్రభుత్వం చంద్రబాబుపై పదునైన వ్యాఖ్యలతో విమర్శలు చేస్తుంటారు. ఇలాంటి రోజాకు అధినేత హెచ్చరికలు జారీ చేశారనే ప్రచారం ఇప్పుడు చర్చకు దారితీసింది. రోజా వ్యవహార శైలి, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందడంతో జగన్ రోజాను పిలిపించి గట్టిగా మందలించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇలా ఆమెను మందలించడం మొదటిసారి కాదని గతంలో పలుమార్లు చెప్పారని అంటున్నారు. ఈసారి కొంచెం కటువుగా రోజాను పలుమార్లు జగన్ మందలించినట్లు తెలుస్తోంది. తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని కూడా చెప్పారనే ప్రచారం సాగుతుంది. మీడియాలో హైలైట్ అవ్వడానికే రోజా అలా చేస్తున్నారని సొంత పార్టీ నేతలు కూడా చెవులు కోరుకుంటున్నారని తెలుస్తోంది. రోజా తీరుపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా వైసీపీ అధినేత జగన్ కు వ్యతిరేక రిపోర్టు ఇచ్చినట్లుగా ఇటీవల వార్తలు వచ్చినట్లు విషయం తెలిసిందే. రోజా తీరుతో పార్టీకి నష్టమని, ఆమెను సరిచేయాలని అధినేతకు ప్రశాంత్ కిషోర్ సూచించారని తెలుస్తోంది. అధికార పార్టీని పనితీరుతో వ్యూహాత్మకంగా ఇబ్బంది పెట్టాలి తప్ప మాటలతో ఇష్టం వచ్చినట్లు ఎదురుదాడి చేయడం వల్ల కాదని రోజాను అదుపు చేయాలని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. పార్టీకి మరింత నష్టం జరగకముందే రోజాకు సూచనలు చేయాలని జగన్కు ప్రశాంత్ కిషోర్ సూచించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మరోసారి జగన్ హెచ్చరించారని తెలుస్తోంది. అందువల్లే నేడు విశాఖలో వైసీపీ తలపెట్టిన మహాధర్నాకు ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలైన రోజా హాజరు కాలేదని అనుకుంటున్నారు. విశాఖపట్నంలో వెలుగు చూసిన భూ కుంభకోణం దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సేవ్ విశాఖ పేరుతో వైసీపీ మహాధర్నా చేపట్టింది. జగన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ తదితరులు హాజరయ్యారు. అయితే మహిళా అధ్యక్షురాలైన రోజా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. తిరుమలలో రోజా ప్రవర్తించిన తీరుపై శివసేన నేతలు బహిరంగంగా విమర్శలు చేశారు. అధినేత జగన్ ఆమె ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెను ఇంటికి పిలిపించుకుని మందలించినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. జగన్ వార్నింగ్ ఇవ్వడం వల్లే రోజా మనస్తాపం చెంది సభకు డుమ్మా కొట్టారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.